నమస్కారం ఫ్రెండ్స్. రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది అని ఈ సంవత్సరపు ఆఖరి రోజులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. భారతదేశంలో ఇప్పుడు సైలెంట్గా డైరెక్ట్ యాక్సెస్ రాజ్యం వెళ్తున్నాయి. మనిషి ఆదాయానితో సంబంధం లేకుండా తాను ఎంత సంపాదించినా తాను వినియోగిస్తున్న వస్తువులపై పన్ను కట్టాల్సిందే. తాను వినియోగిస్తున్న వస్తువులు తాను జస్ట్ బతికి బట్టగట్టే వస్తువులైనా సరే దానిపై పన్ను కట్టాల్సిందే. అంటే ఇప్పుడు భారతదేశంలో పట్టణవాసుడైన ఊళ్ళో ఉండే ప్రజలైన మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలైన కొనాకు ఆదివాసీలు కూడా ట్యాక్స్ బ్రాకెట్లో వచ్చేసారు. ట్యాక్స్కు పరిమితులు లేవు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రస్తుత ట్యాక్స్ కలెక్షన్ మెథడ్స్ బ్రిటిష్ కాలంలో ఉన్న ట్యాక్సుల కన్నా ఘోరంగా తయారయ్యాయి. జిఎస్టి రూపంలో మీరు వినియోగదారుడు అయితే చాలు, మీకు అవసరమున్న మీరు యూజ్ చేస్తున్న ఐటెం మీ జీవితం సాగాలి అంటే ఆ వస్తువు మీరు వినియోగిస్తున్న లేదా ఒక లగ్జరీ ఐటమ్ అయినా, అంటే మీ బతుకుకు అది అవసరం లేదు కానీ మీ సంపాదన బట్టి మీ కొనుగోలు శక్తి పరీక్షించే లగ్జరీ ఐటమ్ అయినా ఈ జిఎస్టి పరిధిలోకి వస్తుంది. మీరు కారు రేటు, కారు మోడలు, దాని విలువ ఏమున్నా మీరు పెట్రోల్పై డీజిల్పై పర్ లీటర్ ఎవడైనా అంతే చెల్లించవలసి వస్తుంది. ఒక గిరిపుత్రుడైన తన ఆదాయంలో 50% చెల్లించి 1 లీటర్ పెట్రోల్ కొన్నా, ఒక కోటీశ్వరుడు తన రోజువారీ ఆదాయంలో 0.001% అయిన పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్ని కొనుగోలు చేసిన వీళ్ళిద్దరూ
సమానమైన పన్ను చెల్లించాల్సిందే. అది తప్పని పరిస్థితి. ప్రజలందరూ సమానమే అని చెప్పడానికి జిఎస్టి కన్నా అందమైన ముఖ్యమైన ఆధారం మనకు దొరకదు. మీరు సంపాదించలేకపోతున్నారు అంటే తప్పకుండా మీ తప్పే. మరి మీరు సంపాదిస్తున్నారు అంటే అది కూడా మీ తప్పే. మీరు సంపాదించలేకపోతున్నారు అంటే దానికి ప్రభుత్వం కారణం కానే కాదు. మీరు సంపాదించగలుగుతున్నారు అంటే దానికి ఖచ్చితంగా ప్రభుత్వం కారణంగానే మీరు అంతా సంపాదించగలుగుతున్నారు. ఇది ప్రభుత్వం తీరు. అయితే వసూలు అవుతున్న పన్ను వివిధ ఆదాయ వర్గాలకు దాని శాతము బేరీజు వేయకుండా ఒక వస్తువు యొక్క ప్రాముఖ్యత, దాని వినియోగము సామాన్యుడి జీవితంలో ఆ వస్తువు ఒక జీవన్మరణ సమస్యగా ఉందా, లేదా తన లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి ఆ వస్తువు అత్యంత కీలకమా అనే భేదం లేకుండా ప్రతి ఒక్క వస్తువుపై ఇష్టానుసారంగా జిఎస్టి విధించి ప్రభుత్వము చాలా బలంగా ఉన్నట్టు అనిపించిన ప్రభుత్వం కాళ్ళ కింది నుంచి ఇసుక మెల్లగా జారుతుంది. పోతే పోయినాము, వసూలు చేసి పోదాము అనే వైఖరి కేంద్ర ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఆదాయము ఏ విధంగా వస్తుంది, ఎన్ని సంవత్సరాల కృషి వల్ల వస్తుంది, ప్రభుత్వం సహాయంతో వస్తుందా, ప్రభుత్వం సహాయం లేకుండా వస్తుందా? అంటే ఏ ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వకుండా ఒక మీటింగ్లో కూర్చొని శాతము నిర్ణయించి ప్రజలపై రుద్దటము అది డెమోక్రసీలో భాగమైతే అత్యంత ప్రమాదకరమైన తీరు. ఒక సామాన్యుడు తను సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టడం కూడా ప్రభుత్వ నిఘాలో జరగాలి అనేది అరాచకం.
ప్రభుత్వము స్మార్ట్ ఫోన్ అనే యంత్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగంలోకి తేవాలి. దాని పేరు చూడండి, స్మార్ట్ ఫోన్. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమంటే అది స్మార్ట్గా ఉంది. ఆ స్మార్ట్ ఫోన్ మనల్ని వెర్రివెంగలప్పని చేస్తున్నది. ఒక ప్రైవేట్ సంస్థ తన కంపెనీ ఆరోగ్యం చూసుకోకుండా 1 సంవత్సరం పాటు డేటా ఉచితంగా ఇచ్చింది అంటే దీని వెనుక ఉన్న మతలబు మనకు ఆ సంవత్సరం గడిచిన తర్వాత గాని అనుభవంలోకి రాలేదు. కాల్స్ ఉచితంగా చేసుకోండి, డేటా ఉచితంగా పొందండి. ఈ కాల్స్ డేటా చేసినాక ఉచితంగా పొందినాక మీరు చేస్తున్న ట్రాన్సాక్షన్స్, మీరు మాట్లాడుతున్న మాటలు, మీ అవసరాలు, మీ అభియోగాలు, మీ అభ్యంతరాలు, మీ ఊహలు, మీ అంబిషన్స్ ప్రతి ఒక్కటి ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రభుత్వానికి చేరవేయటం జరిగింది. స్మార్ట్ ఫోన్ అంటే మీ జీవితాన్ని స్మార్ట్గా మార్చే డివైస్ అని కోట్లాది మంది తమ స్థాయిని మరిచి ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి సంవత్సరం పాటు విచ్చలవిడిగా యూజ్ చేసి ఇదేదో పిహెచ్డి సర్టిఫికెట్ పొందినంత సంతోషంగా ఫీల్ అయ్యి సంపన్నులు వాడగలిగిన స్థాయి ఉన్న ఫోన్ని ఈఎంఐ రూపంలో ఏండ్లకు ఏండ్లు కిస్తీలు కట్టి ఈ నిఘా పెట్టే ఫోన్ని తమ చేతులతోనే కొని స్వయం కృతాపరాధం అంటే స్మార్ట్ ఫోన్ అనే విధంగా ఈరోజు తయారైంది. వినియోగదారుడు తన చేతులతో తన గోతుని తవ్వుకొని అవసరమున్నా అవసరం లేకున్నా తన ముఖ్యమైన తన జీవితానికి పడిన అతి ముఖ్యమైన అంశాలను తన ఫైనాన్షియల్ ఇష్యూస్ని బ్యాంక్ యాప్ రూపంలో తను వినియోగదారుగా మారిన ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని తన జీవన శైలి
తన మూమెంట్స్, అంటే వివిధ రంగాలలో ఉన్న యాప్స్, జొమాటో, స్విగ్గీ, అంటే తాను తింటున్న పదార్థాల గురించి తన స్థాయిని తెలియజేసే పదార్థాల వరకు ప్రతి ఒక్కటి ప్రభుత్వ నిఘా నీడలో వినియోగిస్తూ ఉన్నాడు. ఈ అపచారం జరిగిన తర్వాత నేను చాలా మందిని అలర్ట్ చేసిన. నార్మల్గా కనిపించే జియో డబ్బా మోడల్ కూడా మీరు వాడకున్న మీ వాయిస్ని రికార్డ్ చేయగల సామర్థ్యం కలదు అంటే చాలా మంది నవ్వుకున్నారు. ఆ సామర్థ్యం ఉంది. అంటే మీరు స్విచ్ ఆన్ చేస్తే చాలు. మీరు ఇంట్లో వాడే ప్రతి మాట, మీరు మాట్లాడే ప్రతి మాటను ఈ ఫోన్ రికార్డ్ చేసి సర్వర్స్లో ఉంచే శక్తి గలది. చాలామంది బాగా చదువుకొని గుట్టలు గుట్టలుగా ఇంజనీరింగ్ డిగ్రీలు చేసి సాఫ్ట్వేర్లలో పనిచేసి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అయి ఉండి కూడా తప్పనట్టుగా ఈ ఫోన్స్ యథేచ్ఛగా వాడుతున్నారు. అంటే తెలిసి కొరివి పెట్టుకునే సంస్కృతి మనలో వ్యాపింపజేసిందే ఈ స్మార్ట్ ఫోన్. అయితే మనం ఒక విషయం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. అదేమిటంటే నీవు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును నీవు దాచుకోకూడదు. అలా ప్రభుత్వం చెప్పలేదు కదా అనొచ్చు చాలా. ప్రభుత్వం తాను చేస్తున్న ప్రయత్నాన్ని ఎప్పుడూ ప్రజా సంక్షేమ ప్రయత్నంగా ముద్ర వేస్తుంది. అంటే మీరు మీ సేవింగ్స్ అకౌంట్లో ఇంత డబ్బు పెట్టుకోవాలి, మీరు సంవత్సరానికి ఇన్ని లావాదేవీలు చేయాలి, మీరు ఎంత చిన్న ఎఫ్డి చేసినా పాన్ నంబర్ ఇవ్వాలి, మీరు ఖాతా తెరిస్తే పాన్ నంబర్ ఇవ్వాలి, మీరు ఏ రకమైన గవర్నమెంట్ స్కీమ్ని అప్లై చేసినా పాన్ నంబరు, ఆధార్ ఇవ్వాలి. ఇవాళ రేపు పాన్ నంబర్ అడిగే సంస్కృతి లేదు. ఆధార్ ఇస్తే పాన్ నంబర్ ఇచ్చినట్టే, పాన్ ఇస్తే ఆధార్ ఇచ్చినట్టే. రెండు ఇస్తే మీ కొంపను మీరే కొల్లేరు చేసుకున్నట్టే. ప్రభుత్వము చెప్పకనే ఏం చెప్తుందంటే, మీరు సంపాదిస్తున్న డబ్బులో అతి కొద్ది శాతమే మీరు ఆదా చేసుకోండి. మీరు ఆ కొంత డబ్బును ప్రభుత్వానికి అప్పుగా ఇవ్వండి. అంటే చాలా మంది అడుగుతారు, అదే ఏం లేదు కదా, ఆర్బీఐ రూల్స్లో కూడా ఏం లేదు కదా, బ్యాంకులకు ఏం సూచన ఇవ్వలేదు కదా. డిజిటలైజేషన్ మెయిన్ థీమ్ ఏమంటే, ఒక మనిషి ఆదాయం ఎంత అని మీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ ఆధార్, పాన్ చెప్తే మీ స్మార్ట్ ఫోన్ మీ జీవన విధానము, మీ ఖర్చులు గురించి తెలియజేస్తుంది.
అంటే ప్రభుత్వం దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా మీ డిపాజిట్స్, యాప్స్ ద్వారా మీ ఖర్చులు వాళ్ళ కళ్ళ ముందర ఉన్నాయి. అంటే ఒక మనిషి ఖర్చు పెడుతున్నాడా లేదా అని కూడా ప్రభుత్వం తెలుసుకోగలుగుతుంది. ఖర్చు పెట్టకపోతే ఖర్చు ఎలా పెట్టియాలో కూడా గవర్నమెంట్ ప్లాన్ చేసి చెప్తుంది. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన ఒక సూచన ఏమంటే, మీరు ఎవరకు అప్పు ఇవ్వకూడదు, మీ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప ఎవరికి మీరు అప్పు ఇవ్వకూడదు. అప్పు అంటే వడ్డీ అని అర్థం. అప్పు అంటే వడ్డీ అని అర్థం. వడ్డీ లేని డబ్బు చెల్లింపుకు అప్పు అనరు. కరెక్టా? వడ్డీ లేని డబ్బు చెల్లింపును సహాయం అంటారు కానీ అప్పు అనరు. ఎవరకు అప్పు ఇవ్వకూడదు అంటే ఎవరికి ప్రభుత్వానికి తెలియకుండా అప్పు ఇవ్వకూడదు అని అర్థం. అదేంటి, మన ఇష్టం కదా, మన రిస్క్ కదా. నీవు ఎలాంటి రిస్క్ తీసుకోవాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం సిబిల్ స్కోర్ చూసి మనము మా అన్నకో తమ్మునికో లేదా దూరపు చుట్టానికో అప్పు ఇవ్వం కదా. అప్పు ఎట్లా ఇస్తాము? గుడ్ విల్ పై ఇస్తాం. మనము ఇంట్రెస్ట్ ఎలా నిర్ణయిస్తాము? గుడ్ విల్ పై నిర్ణయిస్తాం. మన ప్రేమపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే, మీ దూరపు చుట్టానికి కూడా దగ్గరి చుట్టానికి కూడా డబ్బు సహాయం చేయకండి, చేస్తే మీరు ప్రాబ్లంలో ఉంటారు. అప్పివ్వటము నేరము అంటే దాని అర్థం ఏమంటే, అప్పు తీసుకున్నవాడు చెల్లించే అవసరం లేదు, చెల్లించమని ఇచ్చినవాడు ఫోర్స్ చేస్తే, మీరు కేసు వేస్తే అది ఇల్లీగల్ అవుతుంది. అంటే చట్ట విరుద్ధంగా మీరు ఎవ్వరికీ సహాయం చేయలేరు అని అర్థం. చట్టం ఏమంటుందంటే, మీరు ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. సింపుల్ ఫార్మాట్. అప్పిస్తే నేరం అంటే సహాయం చేయటం నేరం. మరి సహాయం ఎవరు చేయాలి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు సహాయం చేయటము నేరమైతే సహాయం ఎవరు చేయాలి అంటే ప్రభుత్వం చెప్తుంది. ఆర్బీఐ ఆథరైజ్డ్ లెండింగ్ ఏజెంట్స్ దగ్గర మీరు అప్పు తీసుకోవాలి. ఆర్బీఐ ఆథరైజ్డ్ లెండింగ్ ఏజెంట్స్ దగ్గర మీరు అప్పు తీసుకోవాలి. అంటే మీ ప్రభుత్వం నిఘా ఉన్న సంస్థల దగ్గరనే మీరు అప్పు తీసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి నిబంధనలు లేవు. ఇప్పుడు ఊళ్ళల్లో పొలం అంటే పనులలో లేదా అగ్రికల్చర్ ఇన్కమ్ ఏముంటుంది, అది చాలా మటుకు బ్యాంకుకు చేరినట్టే చేరి ఆ సొసైటీలో తిరుగుతుంటుంది. ఎట్లా అంటే అప్పుల రూపంలో, వడ్డీల రూపంలో, చిట్టీల రూపంలో, బార్టర్ సిస్టమ్ రూపంలో. అంటే నేను డబ్బిస్తా, కొన్ని రోజులైనాక నీ పంట పండినాక నాకు ఈ పంట అంటే తాకట్టు రూపంలో. అంటే రూరల్ ఏరియాస్లో మొత్తము ఈ బ్లాక్ ఎకానమీ అంటారు ఆర్బీఐ ప్రకారం. ఇది యథేచ్ఛగా సాగుతుంటుంది. ప్రతి ఊర్లో మనం మాట్లాడుకుంటే 10 కోట్ల రూపాయలు బ్యాంకింగ్ సిస్టమ్కి చేరకుండానే రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రభుత్వం దీనిపై యాక్షన్ తీసుకుంటే ఓట్లు ఊడుతాయి.
ఓట్లు రాలవు. మరి పాము చావాలి కట్టే ఇరగకూడదు అంటే ఆర్బీఐ నోట ఈ బూతులు ప్రభుత్వం పలికిస్తుంది. ఒకరు ఒకరికి అప్పు ఇస్తే నేరము, అదే ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పు చెల్లించకుంటే అది నేరం. బ్యాంకులకేమో తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించాలి, అది మన ధర్మం. కానీ మన తమ్ముడో కజిన్ దగ్గర మనము అప్పు తీసుకోలేము, తీసుకుంటే నేరం. అంటే ఈజీ మనీ, లోయెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న మనీ, జీరో ఇంట్రెస్ట్ ఉన్న మనీని ప్రభుత్వం కట్ చేస్తున్నది, ప్రభుత్వమే చేస్తుంది. సరే, ఈ నేరము, ఒకరికి ఒకరు డబ్బు ఇచ్చేది నేరం. మరి చిట్టీలు, ప్రభుత్వం క్లియర్లీ చెప్తుంది, చిట్ ఫండ్ యాక్ట్స్ ప్రకారం మా కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధన ప్రకారం వెళితే చిట్లు ఓకే, లేకపోతే నేరం. అంటే చిట్ల ఫండ్ల దగ్గర మనం వేస్తే చిట్టి, మనం తీయాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క గ్యారంటీ ఉండాలి. ఇది సాధ్యం కాదు. అందరికీ చిట్ ఫండ్లో చిట్స్ వేసే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ గ్యారంటీ లేకపోతే వాడు చిట్టి తీయనియాడు. మరి చిట్టీలు ఎలా వేయాలి అంటే తెలిసిన వాళ్ళలో చిట్టీలు వేసుకోవాలి. ఇక్కడ రిస్క్ లేదా అంటే చాలా రిస్క్ ఉంది, వాడి పారిపోతే. కనుక ఆర్బీఐ నిబంధనలు పాటించని వారి దగ్గర చిట్లు వేయకూడదు. అంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు బ్యాంకులో పెట్టకూడదు, మీ దగ్గర జమ అయిన డబ్బు వేరే వాడికి అప్పు ఇవ్వకూడదు. మీరు ఆర్బీఐ పర్మిషన్ లేని చిట్టి వాళ్ళ దగ్గర చిట్టి వేయచ్చు, వేస్తే చాలా రిస్క్, మేమేం చేయలేము. అంటే లీగల్ రెమెడీ ఇయర్ వాడు తీసుకున్నాడు పారిపోయాడు, అది మీ రిస్క్, మేమేం చేయాలంటాడు పోలీసు. అంటే అక్కడ కూడా వేయకూడదు. సరే, మరి బంగారం కొందామా అంటే బంగారం కొనడం ఒక నేరంగా మారింది ఇప్పటి ప్రభుత్వంలో. బంగారం వల్ల దేశం భయంకరంగా నష్టపోతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పోతున్నాయి, అన్ని లాకర్లలో ఉండిపోతుంది, కానీ ఎకానమీలోకి వస్తలేదు. కనుక బంగారం కొనడం నేరం. అంటే ఆదా చేసుకున్న డబ్బు దాని పెరిగే అన్ని మార్గాలను ప్రభుత్వం కత్తిరిస్తుంది. మరి స్టాక్ మార్కెట్లో పెడదామంటే ఇక్కడ ఎస్టీటీ ఛార్జెస్ అవన్నీ చూసి ఇప్పుడు మనం చూసినాం 95% మంది ఎఫ్ఎండోలో పెట్టి తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వానికి ట్యాక్స్ వచ్చినాయి కానీ అసలే ఎగిరిపోయింది అందరి దగ్గర. ఇక్కడ కూడా ప్రభుత్వం ఆపేస్తుంది, అంటే చెప్పకనే కట్ చేస్తుంది, కత్తిరిస్తుంది. మరి ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి? మరి మా డబ్బు ఎలా పెరగాలి అంటే రియల్ ఎస్టేట్లో పెట్టొచ్చు. మనం రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తాం, లక్షల కోట్లు కావాలి ఒక రియల్ ఎస్టేట్ కొనాలంటే. అది అందరు కొనగలరా? కొనలేరు. కొన్న వాళ్ళకు 5% జిఎస్టీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అన్నీ ఉంటాయి దాంట్లో. ₹1,00,00,000 5 లక్షలు జిఎస్టీ. అంటే లక్షలకు లక్షలు. లేదు మనం ఒక కారు కొన్నాం, దానిపై పెద్ద ఎత్తున జిఎస్టీ. యూజ్ చేసిన కారు కొన్నాం, దానికన్నా ఎక్కువ జిఎస్టీ. సరే, పాత కారు కొన్నాం, ఇప్పుడు తిక్కరేగితే పన్నుతో పాటు జిఎస్టీ, పెట్రోల్ డీజిల్పై.
త్రాగే నీరుపై జిఎస్టీ, తాగే ఛాయ్పై జిఎస్టీ, తినే బ్రెడ్పై జిఎస్టీ, బుక్కెడు అన్నంపై జిఎస్టీ, రొట్టె ముక్కపై జిఎస్టీ. అంటే జిఎస్టీ మన శ్వాసలో తప్ప ప్రతి ఒక్క అంశంలో జిఎస్టీ అప్లై. సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు చేయాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసే దౌర్భాగ్యపు స్థితి ఇప్పుడు నెలకొన్న. ప్రభుత్వం ఏమంటుంది, మీరు ఆదా చేసుకోవడం తక్కువ చేసుకొని ఖర్చులు చేయండి. నాకు ఖర్చు చేసేది ఇష్టం లేదు, అయితే మీరు నేరస్తులు. లేదు, మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, చేయండి. ఎక్కడ చేయాలి చూడండి, మా ప్రభుత్వ పథకాల్లో పెట్టండి, తక్కువ వడ్డీ ఇచ్చిన గ్యారంటీగా రిటర్న్స్ ఇస్తాం. నాకు ఇష్టం వచ్చిన చోట నేను డబ్బు పెట్టి దాని ఇన్కమ్ తీయలేను. ప్రభుత్వం ఎక్కడ చెప్తుందో అక్కడ పెట్టాలి. లేదు అంటారా, ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే ఏదైనా తక్కువ రేట్లు ఉన్నాయా, లేవు. ఖర్చు పెట్టంగానే జిఎస్టీ పడుతుంది, జిఎస్టీ పడంగానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వదు, ప్రభుత్వము బిజినెస్లో సహాయం చేయదు, ప్రభుత్వము కావాల్సిన వనరులు ఇప్పియదు, ప్రభుత్వము ఫైనాన్స్గా సహాయం చేయదు. కానీ భోజనం అంతా అయిన తర్వాత, రెడీ అయిన తర్వాత ప్లేట్ పట్టుకొని ఫస్ట్ రోలో ఫస్ట్ పర్సన్గా కూర్చుంటుంది. దాని తనివి తీరా తిన్నాక మిగిలింది మనం తినాలి. మన సంపాదించిన డబ్బు మన శాస్త్ర ప్రకారం అవసరం ఉన్నవాడికి, పశువులకు, చీమలకు పెట్టడం కాదు. ఇప్పటి పురాణాలు, ఇప్పటి వేదాల ప్రకారం, ప్రభుత్వ వేదాల ప్రకారం మనం ముందు వడ్డించేది ప్రభుత్వానికి. వండే కన్నా ముందే వడ్డించాలి ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో, తర్వాత వండుకోవాలి. వండుకున్నది తిందామన్నా ఇప్పుడు జొమాటో, స్విగ్గీపై జిఎస్టీ. వండుకున్న ముందు జిఎస్టీ, వండుకున్నాక జిఎస్టీ. ఇవి చస్తే దానం చేసే కట్టెలపై జిఎస్టీ ఉందో లేదో మనకు అంత ఐడియా లేదు. రేపు తుమ్మ చెట్టు చెక్క వాడితే ఒక జిఎస్టీ, చందనం చెక్క వాడితే ఒక జిఎస్టీ, వేప చెక్క వాడితే ఒక జిఎస్టీ. అంటే మీరు ఊహించుకోండి జిఎస్టీ రూపంలో ఎలా మనం సఫర్ అవుతున్నాం. దయచేసి నేను ఎప్పుడో చెప్పిన, రాబోయే సంవత్సరంలో మీకు డబ్బుతో చాలా పని ఉంటుంది. అడ్డగోలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఇరుక్కోకండి. ఎందుకు చెప్పినానంటే మీకు ఇప్పుడు లిక్విడ్ క్యాష్ చాలా అవసరం పడుతుంది. మీరు రియల్ ఎస్టేట్లో లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మీరు పన్ను ఎక్కడి నుంచి కడతారు? ఇన్ఫ్లేషన్ ఎట్లా ఫేస్ చేస్తారు? మీ పిల్లలు చదువు ఎట్లా? మీ రానుపోని రవాణా ఎట్లా? మీ రవాణా అంటే ఆటోమొబైల్ ఎట్లా? మీరు కార్ ఎట్లా కొంటారు? మీరు మీ చిన్న చిన్న వాహనాలు ఎట్లా కొంటారు? మీరు బిల్లులు ఎలా చెల్లిస్తారు? ఇప్పుడు ఫారిన్ కంట్రీలో బిల్లు కట్టేదే ప్రాబ్లం అవుతుంది. అట్లే అయిపోతుంది వాటర్. అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరుగుతాయి. ఛార్జెస్ పెరిగితే అది ఆ వెహికల్కి దీనికి యావరేజ్ చేసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ కాస్ట్లీ అయిపోతాయి. డీజిల్ పెట్రోల్ వెహికల్స్ చీప్ అయిపోతాయి. ఇప్పుడు కూడా ఉంది, కానీ ఆ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తక్కువ ఉన్నాయి కనుక బతుకుబట్ట పెడుతున్నాం. రేపు యూనిట్కి ఒక 30 రూపాయలు చేస్తాడు.
మీరు ఓన్లీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్తోనే దగ్గరనే మీ వాహనాలు రీఛార్జ్ చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవద్దు అని ఒక నిబంధన తెచ్చింది అనుకోండి. మీరు లక్షలు పెట్టిన కొన్న ఈవీ కారు 30 రూపాయలు యూనిట్ లెక్కన ప్రభుత్వం దగ్గరనే కొనాల్సి వస్తుంది కరెంట్ మీరు. ఎప్పుడైనా ఊహించిండ్రా ఈ ప్రమాదం వస్తుందని? ఊహించలేదు. లక్షలకు లక్షలు వేసి ఈవీ కార్లు కొంటారు, ఈవీ వెహికల్స్ కొంటారు. అంటే స్మార్ట్ ఫస్ట్ మిమ్మల్ని స్మార్ట్గా తయారు చేస్తుంది గవర్నమెంట్. ఒక్కసారి స్మార్ట్గా తయారైనరా ఇక మీ బాడీపై వస్త్రాలు లేకుండా ఇస్తారు. దయచేసి అందరూ మీ దూకుడు తగ్గించుకోండి, మీ ఖర్చులు తగ్గించుకోండి, మీ అత్యుత్సాహాన్ని నియంత్రణలోకి పెట్టుకోండి. లేకపోతే ప్రభుత్వము మొత్తం ట్రాప్ చేసి పెట్టింది. మీరు ఆల్రెడీ ఆ ఉచ్చులో ఉన్నారు, మీకు తెలుస్తలేదు. ఆ ఉచ్చు బిగిస్తుంటే మీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో మీరు కంప్లీట్లీ ఇలాంటి పిక్చరే చూడబోతున్నారు అని తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలి. నేను ఎన్నో వీడియోలో చెప్పిన ఖర్చులు తగ్గించుకోండి, ఇంటెలిజెంట్గా స్పెండ్ చేయండి. అంటే ప్రభుత్వం చెప్పిన దానికి ఆపోజిట్గా వ్యవహరించండి, క్యాష్లో ఉండండి, ఈజీగా లిక్విడిటీ చూసుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఎఫ్డీలలో అంటే లాంగ్ టర్మ్ ఎఫ్డీలలో, షార్ట్ టర్మ్ నేను చెప్పిన 1 ఇయర్ ఎఫ్డీలో పెట్టండి, 10 ఇయర్స్ ఎఫ్డీలో పెట్టడానికి పోకండి, 5 ఇయర్స్ ఎఫ్డీలో పెట్టకండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకండి, గోల్డ్లో అసలే ఇన్వెస్ట్ చేయకండి. దయచేసి కొన్ని డిసిప్లిన్ని పాటిస్తే మీకు రాబోయే సంవత్సరాలు ప్రభుత్వానికి మీరు కట్టవలసిన పన్నులు ఈజీగా కట్టే వెసులుబాటు ఉంటుంది మీకు. అంటే ప్రభుత్వ బుక్లో మీ పేరు సువర్ణ అక్షరాలతో వాడు రాసుకుంటారు, మీరు కట్టిన వడ్డీలు, మీరు కట్టిన ట్యాక్సులతో. అందరూ ఈ సిచ్యువేషన్కి రెడీ అయిపోవాలి అని సూచిస్తూ నమస్కారం.